వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటి అంటే RGUKT CET 2020 నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి ఎలా కండక్ట్ చేస్తారు అంటే OMR బేస్డ్ మీద అయితే మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనేది అయితే మనకి ఈ యొక్క అడ్మిషన్స్ అనేది దేనికి అంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం అయితే మనకి యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క అడ్మిషన్స్ కోసం అయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు ఈ కామెన్స్మెంట్స్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది 28th నుంచి 10 AM నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుందనేసి అయితే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆ లేట్ ఫీజ్ అంటే వితౌట్ లేట్ ఫీజ్ అనేసి అయితే చెప్తున్నారు 10/11/2020. ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు ఈ యొక్క వెబ్సైట్ అయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 22/11/2020 అయితే మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇంకా మనకి ఈ డేట్స్ అండ్ టైమింగ్స్ ఆఫ్ ద టెస్ట్ అండ్ ద డీటెయిల్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. 28/11/2020 సాటర్డే సెక్షన్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అయితే ఓసీ క్యాండిడేట్స్, అలాగే 200 రూపీస్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్, 100 రూపీస్ వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి అయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ లింక్ అనేది నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అయితే మనకి డేట్ అనేది అయితే ఎప్పుడు ఇచ్చాడు అంటే 28/11/2020 అయితే మనకి డేట్ అనేది అయితే ఇచ్చాడు. 11 నుంచి 1 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఎప్పుడు ఏంటి అనేది అయితే నా వరకు తెలిసినంత వరకు అయితే ఇచ్చాను అనేసి అయితే అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.